కనపడకుండా వాళ్ళకంటే గంభీరంగా మీకు సంబంధించినంత ఆకాశము అద్దు, భూమి సరిహద్దు. గుర్తుపెట్టుకో, ఆకాశం భూమి వెళ్ళి అప్పుడప్పుడు సముద్రం కాడ చూసిరా ఎన్ని నీళ్ళు ఉన్నాయో చూడు. అవన్నీ మీ నాన్న తయారు చేసి మీకోసం సముద్రంగా పెట్టాడు. చిన్న విషయం కాదు ఇది. ఆనాడు బబులోనులో ఉన్నవాడు ఈయన నిలబెడితే అవన్నీ పడిపోయింది. దాగోను గుడి కూడా ఏమైంది, పడిపోయింది. నువ్వు చూడుకో, చరిత్ర మొత్తం చూసుకోనరా, ఏది నిలబడాలి. అది బాబేలు గోపురం. అసలు ఇప్పుడు మీరు పోయి చూస్తే బాబేలు గోపురం ఎక్కడ ఉందో కూడా. మరి దానియేలు కాలంలో నిలబెట్టిన ప్రతిమ అది కూడా ఎప్పుడో వరదలో పోయాడు. అప్పుడైనా ఇప్పుడైనా నిలబడింది, వాక్యం నిలబడింది. ఏదేను వనములో ప్రత్యక్షమైన వాక్యం నేటికి కూడా సజీవంగా ఉండి ప్రపంచం అంతటిని చుట్టి ప్రజలందరినీ ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో, ప్రతి ఇంటిలో వాళ్ళందరినీ తట్టి లేపి వాళ్ళందరినీ సంఘముగా కడపన్నారు. సంఘానికి మరణము లేదా, సంఘానికి జీవమున్నదే. ఆయన వరుడు చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఆయన వరుడు. నువ్వు పెళ్లి కాకముందు మీ ఆవిడని పెళ్లి ఇంకా చేసుకోబోయే ముందు ఎట్లా చూస్తాను చెప్పు, ఎట్లా చూస్తాను? ఆ నుండి కబురు పెట్టారు అనుకో, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కబురు పెట్టింది. ఇక నువ్వు ఇన్ని ఉంగరాలు తిరిగిపోతావు లేదా? చూడాలని అసలు ఇప్పుడు ఏదన్నా చెప్పింది అనుకో, సముద్రాన్ని కొనుక్కోనరా అని అంటే కొనుక్కోను. చాలా మంది చాలాసార్లు నా మైసూరు పాకు గురించి ఇది కాదు. అసలు నేను వాక్యం ప్యూర్ వాక్యంలోకి నేను వచ్చా. ప్యూర్ వాక్యం తప్ప ఏదో అంటే ఏది నిలబెడినా కూడా నిలబడదు. వాక్యం ముందు మీరు నమ్మాలా. 100 సార్లు దేవుని వాక్యం విన్నా నువ్వు 100 సార్లు యేసు 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 అనే శబ్దం వినాలయ్యా. అది ఈ రాకడలో నువ్వు గ్రహించాల్సిందే. కబుర్లు చేయబడేది కాదు ప్రసంగము. యేసును గుర్చిన కేకలు వేసేదే ప్రసంగము. యేసును గుర్చి మాట్లాడేదే ప్రసంగము. యేసు దేవుడని చెప్పేదే, యేసు విమోచకుడని చెప్పేదే. అంతేగాని ఒక పాట పాడేసి పావుగంట అయిపోయి అందరూ యేసు గురించి ఏం చెప్పకుండా ఇంటికి పోవడం కాదు. అది కాదు ఇది. నువ్వు అసలు ఎక్కడున్నా వాళ్ళు వినాలి. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? సజీవమైన చెప్పాం. చెప్పేది ఇప్పుడు చెప్పాను. సంఘం, సంఘం ద్వారా నానా విధాలైన చెప్పాలి. అంటే ఆయన దగ్గర ఎంత జ్ఞానం ఉంది అదంతా కూడా ఎక్కడికి ఇన్పుట్ లోకి వస్తుంది? సంఘంలో. అంటే సజీవమైన రాళ్లలోకి వస్తుంది. అలా సంఘంలోకి వస్తున్న జ్ఞానాన్ని పొందుకోవాల్సిన నువ్వు అది పొందకుండా ఏదేదో పొందుకొని అయోమయంగా నువ్వు ఎలా చేస్తావో తెలుసా? 31వ తారీఖు రాగానే ఎస్సయా మాత్రమే అలా తీర్చుకుంటా. తర్వాత ఖచ్చితంగా మొదటి ప్రభు భోజనం తీసేటప్పుడే టాప్ అని పెట్టాలి. పడిపోవటం ఏంటి, లెగవటం ఏంటి, ముసుగులో గుద్దులాట. దాన్ని చూసినటువంటి అధిజనులైన ప్రజలేమో మళ్ళా క్రిస్మస్కి ఇలా అందరినీ మనం చూస్తాం వీధుల్లో. అప్పుడే లోకరక్షకుడు అన్నాడు. అప్పుడు దాకా ఈ కేకలు లోపలే దాడుతాం. విధానం అది. మాట చెప్పే నువ్వు సరిగ్గా చదవట్ల. బైబిల్ హెబ్రీయులకు రాసిన పత్రిక 10:3 తొందరగా చదవండి, టైం అయిపోతుంది. ఇంకా మన కొరకు వండినటువంటి ఆహారం కూడా చల్లబడక ముందే నోట్ల పడాలి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏదైతే పాపములు
అదొద్దు అదొద్దు ఒక్కసారి అబ్బే నాకు అదొద్దు. సేవించేవారు చెప్పండి. ఎవరు మనందరం సేవించేవారు చెప్పండి. ఎవరిని? సజీవమైన సేవించే మనకి ఏంటంటే ఇచ్చిన ధన్యత శుద్ధపరచబడినంటే దేవుని దగ్గరకు వచ్చినాక యేసు రక్తంతో నిన్ను కడిగిన. యోహాను పత్రిక నీ పేరు అవుతుంది. యోహాను పత్రిక నువ్వు కూడా ఏమన్నా అనుకున్నావు? 2 గోతాలు వేసి 2 కోతులు వేసి వాసమ్మ గారిని కూడా తెచ్చా. పోరాడు చూసావు కదా. మరి సజీవమైన రాయి. సరే చదవండి. పత్రిక అది కాదు చెప్పలా చెప్పకపోయింది వెళ్ళిపోయి. ఏం చెప్తాను నేను? సంఘము ద్వారా చెప్పండి. నానా విధమైన జ్ఞానాన్ని దేవుడు మనలోకి తెచ్చి అది వాస్తవం. నేను హెబ్రీకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ ఆడేమని రాసి ఉంది? అమ్మాట 13లో చదవండి. అది కాదండి, సేవించువారు అనే కారణం మొదలు పెట్టాలి. సేవించేవాళ్ళు ఎవరు? మనం. సేవించేవాడు ఒకసారి అంటే ఇప్పుడు ఒకసారి పుట్టాడు తల్లికి, నేను కూడా ఒకేసారి పుట్టా తల్లికి, మీరు కూడా ఒకేసారి ఒకసారి పుట్టారు, 2 పుడుతున్నాయి. అందుకని యేసు ప్రభు కూడా మన దగ్గరకు వచ్చి ఆయన మన నిమిత్తం ఒకసారి బలి అంటే నువ్వు రోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నెలకోసారి పాపిని అని అంటే రోజు నెలకు వస్తుంది బలి అయిపోవాలి. ఆయన నీ కొరకు ఒకసారి చేసిన త్యాగాన్ని నీవు నీ ఆత్మలో గ్రహించుకోవాలి. గ్రహింపు లేకపోవటం వలన, గ్రహింపు లేనిది ఎప్పుడు లేదు, ఆ పాపంతో ఉన్నప్పుడు లేదు. ఇప్పుడు వచ్చావు కదా, ఆ గ్రహింపు వచ్చేది కానీ ఇది క్రియ జరగదు. క్రియ జరగాలంటే గ్రహింపు రావాలి. పని జరగాలంటే అది కదా. వారి మనసాక్షి అంటే ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చారో వారి మనసాక్షి. పాప జ్ఞప్తి ఇకను ఉండదంటే అర్థమైంది. నీ మీద ఏలుబడి చేయుచున్న నీ పాపాన్ని ఈ భూమి మీద ఉండగానే నీవు జయించాలి. నువ్వు జయించకపోతే ఎవరు జయిస్తాడు? నువ్వు చేసిన పాపం నీదే. నీ మీద ఏలుబడి చేస్తాను నీ పాపం మీద. అదేమిటే? అంతరంగములో, ఆలోచనలలో, తలంపులలో అది నీవు నమ్మాను, దేవుని వైపు తిరిగానని అనుకుంటున్నావు కానీ అక్కడ నీవిచ్చిన అవకాశాన్ని బట్టి అక్కడనే నాట్యమాడుతున్నదే. అందుకనే నీవు మారలేదు, అందుకే జనులు మారలేదు. మారేను నువ్వు అన్నావు కానీ జనులు నువ్వు మారితే జనులు మారు. మరి ఎలాగంటే ఎవరన్నా మార్చారా? యోహాను సువార్త 4వ అధ్యాయం 39.
చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ సమరయులు ఆయన యుద్ధకు వచ్చి తమ యుద్ధ ఉండమని ఆయనను వేడుకొనిది కనుక ఆయన అక్కడ 2 దినములు నేను ఆయన మాటలు వినినందున అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక నీవు చెప్పిన మాటలు నువ్వు చెప్పావు, ఈ మాటను బట్టి మేము రావట్లేదు ఇక అది నువ్వు చెప్పావు. రక్షకుడేది విమోచకుడు మా సంగతం చెప్పాడని చెప్పావు, మా సంగతి అంతా తెలిసిపోయింది అన్నావు. ఓకే కాదంటలా. ఇప్పుడు మేము వచ్చాం, ఎవరి దగ్గరకు వచ్చాం? సజీవమైన రాయి దగ్గరకు వచ్చాం. రాయి దగ్గరకు వచ్చిన మేము కూడా కేకలేస్తున్నాం. ఏమని కేకలేస్తున్నామో చదువు చదువు తొందరగా చదువు. మా మటుకు మేము అందరి వైపు చూడండి. మా మటుకు అంటే నీ మటుకు నువ్వే జవాబు చెప్పాలి. జడ్జిమెంట్ నీదే. ఆయన న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు నీ ఆత్మ దగ్గరికి నేను రాలేదా? నిన్ను నేను ప్రేమించలేదా? నీ కొరకు నేను బలియాగం అవ్వలేదా? ప్రతి ఆత్మను బట్టి దేవుడు ఏమన్నాడు? ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మరణమును రుచి చూశాడు. ఆయన నీ నిమిత్తము కూడా రుచి చూశాడు. ఈ ఊరిలో ఎవరైనా మైండ్ లేకుండా మైండ్ దిక్కు తిరుగుతున్నా ఆ మనిషి గురించి కూడా దేవుడు మరణాన్ని రుచి చూశాడు. తెలియగల నీ గురించి కాదు, వాళ్ళ గురించి కూడా మరణాన్ని రుచి చూసి వాళ్ళను దేవుడు తన రక్తంతో రక్షించి సంఘంగా మార్చుకొని సంగమనబడే సంఘం ద్వారా దేవుడు తన జ్ఞానాన్ని ప్రజల్లోకి అది తీసుకుని వెళ్ళడానికి నీ ఇంట్లో ఉన్నోళ్ళే నీ దగ్గరే నువ్వు విడుదల చేయకపోవడం వలన వాళ్ళు అంగీకరించలేకపోతారు. పొద్దున వాళ్ళు ఏం చేస్తారు? నీ మీద తప్పు మోపుతారు. తెలుసా? నీకు తెలుసా సార్? ఇంట్లో వాళ్ళే చెప్తారు. ఏమని చెప్తారు? ఏమో సజీవమైన రాయిగా లేదయ్యా, అందుకని మేము నమ్మలా, లేకపోతే నీ దగ్గరికి ఎందుకు రాము మేము. ఏమని చెప్పారండి? వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటి? మా మటుకు మేము అంటే ఎవరి మటుకు వాళ్ళే విని ఈయనెవరు? ఆయన సాక్ష్యం విన్నటువంటి వాళ్ళు అంటున్నారు ఏమని? ఈయన నిజముగా లోక రక్షకుడు. అంటే దాని అర్థం ఏమిటి? ఇంతకు ముందు ఎంతో మంది లోకంలోకి వచ్చారు, వాళ్ళందరూ రక్షకులని చెప్పారు, కానీ వాళ్ళందరూ రక్షకులు కాదయ్యా. మేము ఎక్కడికెక్కడికో తిరిగాము, వాళ్ళు మమ్మల్ని రక్షించలేరు, మా పాపాల గురించి విడిపించలేరు. వాళ్ళ జన్మ పాపం, కర్మ పాపము వాళ్ళ రక్తముతో కడగలేదు. కడిగిన దేవుడు ఒక్క ఆయనే ఈ లోక రక్షకుడైన యేసయ్య.